రామా నేను నీవాడనని ఎవడు నా ముందుకొచ్చి అంటాడో వాడిని నావాడిగా స్వీకరించి చెయ్యి పట్టుకుని వాడిని నేను కష్టములలో కాపాడతానన్నాడు. అటువంటి రామచంద్రమూర్తిని నమ్మినంత మాత్రం చేత ఉపకారం చేస్తాడు. అటువంటి మహానుభావుడు ప్రత్యుపకారం చెయ్యకుండా ఉంటాడా? రామాయణంలో ప్రతి వారికి ఆయన ఏదో ఒక ఉపకారం చేశారు. గురు శిష్యులకు రెండు విచిత్రమైన పేర్లున్నాయి. గురువుకి వినీతుడు అని పేరు, శిష్యుడికి వినేయుడు అని పేరు. అసలు మొట్టమొదట తన గురువు చెప్పినటువంటి మాటల వలన తనకేమీ తెలియదని వినయంతో ప్రకాశించేటటువంటి వాడు గురువు. గురువు గారిని చూసి గురువు గారి దగ్గర వినయాన్ని మొట్టమొదట నేర్చుకున్నవాడు శిష్యుడు. విద్యాభ్యాసమునందు గురు శిష్యుల మధ్య కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ, తల్లి బిడ్డల మధ్య కానీ, సమాజమునందు ఏ వ్యక్తి ఎందు కానీ ఉండి తీరవలసిన లక్షణం ఏమిటంటే ఆ వినయం. ఆ వినయం అన్నది ఒక్కటి లేకపోతే మిగిలినవి ఎన్ని ఉండనివ్వండి అవి ప్రకాశించవు. మంచి దాహంతో ఉన్నా అది చల్లటి నీటి కడవ అయినా దాన్ని ఒక నాగుపాము చుట్టుకునుంటే ఎవరు ఎలా దగ్గరికి వెళ్ళరో అలా అహంకారగ్రస్తమైనటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు. శ్రీరామాయణంలో మహర్షియే ఒక చోట అంటారు, సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు. ఎక్కడో ఒక చోట ఒక గొప్ప మేడ కట్టారు. ఒక వ్యక్తి ఆ ఊర్లో పెళ్లి చేయవలసి వచ్చింది. అయ్యా, ఆడపెళ్లి వారికి మగపెళ్లి వారికి విడిదివ్వాలండి, మీకు ఆ ఊర్లో గొప్ప భవనం ఉందని విన్నాను, మీరు ఆ తాళం చెవి ఇస్తారా, భవనం వాడుకుంటానన్నాడు. అయ్యో చక్కగా వాడుకోండి, పాలరాతితో నిర్మాణం చేశాను 50 గదుల ఇల్లు, అదొక్కటి చాలు మీకు విడిదికి, తీసుకోండి అని తాళం చెవులు ఇచ్చాడు. ఎక్కడండి ఇల్లు అన్నాడు. శ్మశానం మధ్యలో కట్టాను, వెళ్ళండి అన్నాడు. ఎవరైనా పెడతాడా? అది ఎంత హర్మ్యమైతే మాత్రం శ్మశానంలో ఉన్నటువంటి ఇంట్లో ఒక్క గంట ఎవడైనా నివసిస్తాడా? ఎన్ని గుణములు ఉన్నప్పటికీ కూడా అహంకారం ఒక్కటి ఉన్నదా? శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర. విద్య వినయముతో కలిసి ఉన్నదనుకోండి, దానిని మించినటువంటి భూషణము లోకంలో ఇంకొకటి లేదు. మాతా సమన్నాస్తి శరీర పోషణం, చింతా సమన్నాస్తి శరీర శోషణం, భార్యా సమన్నాస్తి శరీర తోషణం, విద్యా సమన్నాస్తి శరీర భూషణం. అమ్మలా శరీరాన్ని పోషించేటటువంటి వ్యక్తి లోకంలో ఉండదు. అలాగే భార్యలా శరీరానికి సంతోషాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి లోకంలో ఉండదు. అలాగే చింతలా శరీరాన్ని శోషింపచేసేటటువంటిది లోకంలో ఉండదు. ఏ భూషణములు మెడలో కానీ శరీరమునకు కానీ అలంకరించుకోకపోయినా విద్య లాంటి భూషణము లోకంలో ఇంకొకటి ఉండదు. విద్య అన్న మాటకు అర్థం కేవలం చదువుకుని ఉండడము అని కాదు, వినయముతో కూడిన విద్య అని అర్థం. ఆ వినయం లేదనుకోండి, అది త్రాచుపాము చుట్టుకున్నటువంటి చల్లటి నీటి కడవ, శ్మశానములో ఉన్నటువంటి చైత్యం. ఆ వినయం ఎక్కడుందో అక్కడ 10 మంది చుట్టూ చేరుతారు. ఆ వినయం ఎక్కడుందో ఆ వ్యక్తి సమాజమునకు దార్శనికుడు అవుతాడు. ఆ వ్యక్తిని మిగిలిన వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకుంటారు. నిజంగా అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమములను సాధించినటువంటి వ్యక్తి జీవితంలో ఒక్కసారి కూడా అసలు అతిశయాన్ని పొందలేదు అంటే అసలు హనుమ జీవితాన్ని పరిశీలనం చేస్తే మనం తెల్లబోతాం. శ్రీరామాయణంలో అత్యంత క్లిష్టమైన సందర్భం ఒకటి ఏర్పడింది. ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు. ఒకరోజు సాయంకాలం ఆయన యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. ఆయన ఒక పెద్ద మర్రి చెట్టు యొక్క కొమ్మల మధ్యలోకి వెళ్ళి నికుంభలా హోమం చేస్తాడు. చేసి ఒక నల్లటి మేకని బలి ఇచ్చి పైకి లేస్తాడు. ఆయన అలా పైకి లేచాడా, ఆయనకి రథం సిద్ధమవుతుంది. ఒకసారి ఆ రథంలో కూర్చున్నాడా, ఇక ఎవ్వరికీ కనపడడం, అంతర్హితుడైపోతాడు. మేఘనాథుడు అని పేరు. మేఘమండలంలోంచి బాణ పరంపర కురిపించేస్తాడు. ఒకరోజు మధ్యాహ్నం వేళ అలా నికుంభలా హోమం చేయడానికి వెళ్ళాడు. ఆ హోమాన్ని పూర్తి చేశాడు. ఆయనకి దేవతానుగ్రహంగా స్వర్ణమయమైనటువంటి రథం వచ్చింది. ఆ రథం ఎక్కాడు, మేఘమండలంలోకి వెళ్ళిపోయాడు. ఎవ్వరికీ కనపడడు. ఆయన ఆ రోజు సాయంకాలం చేసినటువంటి యుద్ధానికి మీరు రామాయణంలో కోటేశ్వరరావు గారు అబద్ధాలు చెప్పాడనుకుంటే యుద్ధకాండ పరిశీలించండి. 67 కోట్ల మంది వానరుల్ని కొట్టాడు. 67 కోట్ల మంది వానరులు మహావీరులైనటువంటి వారు రామలక్ష్మణులతో కలిపి పడిపోయారు. రాముడు కూడా ఇతను మన లక్ష్యమునకు దొరకడు, ఎక్కడో మేఘములలో అంతర్హితుడైపోయాడు. ఈ బాణములను ఓర్చడం వినా
ప్రతిఘటించే అవకాశం లేదు. లక్ష్మణ ఓర్చుకుని స్పృహని పొంది ఉండు చాలు అని నేల పడిపోయాడు. ఒళ్ళంతా బాణాలు తూట్లు కింద కొట్టేశాయి. పూచిన మోదుగు చెట్టులా నెత్తురు కారిపోతోంది. ఒక్క వానరుడు యుద్ధభూమిలో లేచి తిరుగుతున్నవాడు లేడు. ఇంద్రజిత్ శక్తి తెలుసు కాబట్టి విభీషణుడు వెళ్ళిపోయాడు, దొరకలేదు. స్వామి హనుమ ఏ అస్త్రము చేత బంధింపబడరు కాబట్టి హనుమ ఒక్కరే ఉన్నారు. మిగిలిన వానరులు, శ్లోకంలో వాల్మీకి మహర్షి చెప్పినది, 67 కోట్ల మంది వానరులు జాంబవంతుడితో కలిసి పడిపోయారు. ఇంతమంది వానరులు, కొంతమందికి కాళ్ళు తెగిపోయాయి, చేతులు తెగిపోయాయి, కంఠాలు తెగిపోయాయి, వీపులు తెగిపోయాయి, నెత్తురు నదులై ప్రవహిస్తోంది. చాలా మందికి అసలు ప్రాణములే లేవు, స్పృహ లేదు, లేచే ఓపిక లేదు. అందుకే ఉత్తరకాండలో అగస్త్య మహర్షి అంతటి వాణ్ణి రామచంద్రమూర్తి రావణుడికి అంత శక్తి ఎందుకు వచ్చింది, ఎందుకంత ప్రమాదకారి అయ్యాడు అంటే అగస్త్యుడు సమాధానం చెప్తూ ఒక మాట అంటాడు, కాదు రావణుడి కన్నా ప్రమాదకారి ఇంద్రజిత్ అంటాడు. యుద్ధకాండ పరిశీలిస్తే నిజంగా ఇంద్రజిత్ యుద్ధం చూస్తుంటే, వాడి మాయలు చూస్తుంటే మనకి భయం వేస్తుంది. అంతటి భయంకరమైన యుద్ధం. అటువంటి ఇంద్రజిత్తు 67 కోట్ల మందిని కొట్టాడు ప్రదోష వేళకి. అందరూ పడిపోయారు. సంతోషంగా విజయశంఖాన్ని పూరించుకుంటూ లంకాపట్టణంలోకి వెళ్ళిపోయాడు. అయిపోయింది నాన్నగారు, రామలక్ష్మణులతో సహా వానరుడన్నవాడు లేడు, పడగొట్టాను యుద్ధభూమిలో అన్నాడు. విభీషణుడు ఒక్కడే ఉన్నాడు. స్వామి హనుమ వచ్చి పక్కన చేరారు. ఒక కాగడా పట్టుకుని, అసలు ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా ముఖ్యులైన వాళ్ళు, లేకపోతే అందరూ వెళ్ళిపోయారా అన్నది చూడ్డానికి కాగడా పట్టుకుని వెతుకుతున్నారు. అందరిలో పెద్దవాడు, బ్రహ్మ యొక్క అంశలో వచ్చినవాడు జాంబవంతుడు నేల మీద పడిపోయి ఉన్నాడు. విభీషణుడు కాగడా పట్టుకుని అడిగాడు, తాతా కుశలమేనా అని అడిగాడు. జాంబవంతుడు అన్నాడు, నాయనా ఇంద్రజిత్ కొట్టినటువంటి బాణ పరంపరకి నాలో ఉన్నటువంటి నెత్తురు ఓడిపోయింది. నేను కనురెప్పలు పైకెత్తి చూడలేకపోతున్నాను. కానీ హనుమాన్ వానరశ్రేష్ఠ ప్రాణాం ధరయతే క్వచిత్ అని అడిగాడు. వానరులలో శ్రేష్ఠుడైన హనుమ బ్రతికి ఉన్నారా అని అడిగాడు జాంబవంతుడు. విభీషణుడు అన్నాడు, తాత నువ్వు అడగవలసినది రామలక్ష్మణులు కుశలముగా ఉన్నారా అని అడగాలి. హనుమ కుశలముగా ఉన్నారా అని అడిగారేం తాత అని అడిగారు. అడిగితే వెంటనే జాంబవంతుడు అన్నాడు, అస్మిన్ జీవతి వీరీతు హతమప్య హతం బలం హనుమజ్జుజ్జిత ప్రాణి జీవంతోపి వయం హతాహ అన్నాడు. మొత్తం వానరులు రామలక్ష్మణులతో కలిసి పడిపోయినా కూడా నష్టం లేదు. హనుమ ఒక్కరు బ్రతికి ఉంటే మళ్ళీ అందరూ బ్రతుకుతారు. అందరూ బ్రతికి ఉన్నా హనుమ ఒక్కరు పడిపోతే బ్రతికి ఉన్న వీళ్ళందరూ పడిపోతారు. అందుకే నేను హనుమ బ్రతికి ఉన్నారా అని అడుగుతున్నాను అన్నాడు. కానీ ఇది పక్కనే ఉన్న హనుమ విన్నారు. ఆయన ఏమనాలి? ఆయన రాక్షసుడు విభీషణుడు కాబట్టి ఈయనకి తెలియదు నా శక్తి. జాంబవంతుడు చెప్తున్నాడు, చూసావా నేనంటే ఏమిటో అని కనుబొమ ఇలా ఎగరయ్యాలి అనాలి. ఆయన వెంటనే వినయాదభ్యువాదయత్ వంగి జాంబవంతుడి పాదములు పట్టుకుని, తాతా హనుమ నీ కుశలం అడుగుచున్నాడు, నమస్కరించుచున్నాడు అన్నారు. ఆయన అన్నాడు, నాయనా ఉత్తర క్షణం ఈ లంక నుంచి నువ్వు బయలుదేరాలి. ఎక్కడో దక్షిణ తీరంలో లంకాపట్టణం, ఎక్కడో ఉత్తర తీరంలో కైలాస పర్వతం. ఆ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాలి. కైలాసము పక్కన వృషభము అనబడేటటువంటి పర్వతం ఉంది. అక్కడ పరమశివుడు తన యొక్క త్రిశూలాన్ని ధనస్సుని నిలబెడతాడు. అక్కడే ఆదిశేషుడు ఉంటాడు. అక్కడే ఒక వేదిక మీద విశ్వకర్మ సూర్యుడి యొక్క తేజస్సు పెరిగిపోతే ఆ ఉరిపిడి పట్టి కొంత తేజస్సుని తగ్గించేశాడు. ఆ వేదిక ఉంటుంది అక్కడ. ఎందరో మహాత్ములు సంచరిస్తుంటారు. బ్రహ్మగారి గృహం ఉన్నది. ఆ రెండు పర్వతముల మధ్యలో ఓషధీ పర్వతం ఉంది. ఆ ఓషధీ పర్వతంలో 4 ఓషధులు ఉన్నాయి. మృత సంజీవని, విశల్యకరణి, సువర్ణకరణి, సంధానకరణి అని 4 ఉన్నాయి. ఆ 4 ఓషధులు తీసుకురావాలి. నువ్వు వెంటనే ఆ ఓషధులు తీసుకొస్తే వానరులు బ్రతుకుతారు. అవి అధిష్టాన దేవతలు కలిగినవి. ఎవరి కొరకు తేబడ్డాయో వాళ్ళు బ్రతుకుతారు. అందుకనే రాక్షసులు కూడా అక్కడ మరణించి ఉన్న బ్రతకరు, వీళ్లే బ్రతుకుతారు. కాబట్టి నువ్వు ఆ 4 ఓషధులు తేవాలన్నారు.
నిజంగా ఆ రోజు చీకటి పడిపోతోంది. ఎక్కడో లంక, ఎక్కడో ఉత్తర దిక్కున కైలాస పర్వతం. తాత ఇప్పుడు అవుతుందా అనో మాట అనొచ్చు హనుమ. ఈ మాట జాంబవంతుడు చెప్పినటువంటి ఉత్తర క్షణంలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసినట్టయింది. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. మహానుభావుడు ఒక్క గుదుటున బయలుదేరి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ స్థానములన్నీ చూశారు. వృషభ పర్వతం దగ్గరికి వెళ్ళారు. 2 పర్వతాల మధ్యలో ఓషధీ పర్వతాన్ని చూశారు. ఓషధీ పర్వతం హనుమ వస్తున్నారు, ఓషధుల్ని తీసుకెళ్లిపోతారని కనపడకుండా వాటిని దాచింది. నా స్వామి అయినటువంటి రామచంద్రమూర్తి కార్యానికి పనికి రాకుండా ఓషధుల్ని దాస్తావానని ఆ సంజీవని పర్వతాన్నంతటినీ పెళ్లగించి చేత్తో పట్టుకుని ఆకాశ మార్గంలో కించిత్ శ్రమ పడకుండా కాంచనలంక ఉన్నటువంటి దక్షిణ తీరానికి చేరి యుద్ధభూమిలో దింపారు. వెంటనే ఆ రామచంద్రమూర్తి పక్షానికి సంబంధించిన వైద్యుడు ఆ ఓషధుల్ని తీశాడు. ఆ ఓషధుల యొక్క ప్రభావం మృత సంజీవని చనిపోయినటువంటి వానరులందరూ దిగుడీకృత ఉత్సాహంతో లేచిపోయారు. సువర్ణకరణి రక్తమంతా ఓడిపోయి నల్లగా అయిపోయి స్పృహ తప్పిపోయిన వాళ్ళు మళ్ళీ రక్తం పట్టి మళ్ళీ తేజస్సుతో మళ్ళీ ఉత్సాహంగా లేచి నిలబడ్డారు. విశల్యకరణి శరీరములో బాణముల యొక్క ములుకులుండిపోయి బాధపడుతూ కదలలేకపోతున్న వాళ్ళ యొక్క శరీరములలో నుండి బాణపు ములుకులన్నీ ఊడి కింద పడిపోయి వాళ్ళందరూ పరమ సంతోషంగా లేచి నిలబడ్డారు. సంధానకరణి ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళ ఎముకలన్నీ మళ్ళీ అంటుకున్నాయి. 67 కోట్ల మంది వానరులు రామలక్ష్మణులు ఒక్కసారి సంతోషించి పైకి లేచారు. జై శ్రీరామ్ అని పెద్ద పెద్ద కేకలు వేస్తే లంకాపట్టణంలో రావణాంతపురంలో ప్రతిధ్వనించింది. ఏమైందిరా అని గవాక్షంలోకి వచ్చి చూసేటప్పటికి ఇంతమందిని కొట్టాను, ఒక్కడు పడలేదు, అందరూ లేచిపోయారు. రాక్షసులు అందరూ పడిపోయారు. ఓషధులు వాళ్ళ గురించి తేలేదు కనుక. ఆశ్చర్యపోయాడు ఇంద్రజిత్. తెచ్చిన పర్వతం అహంకరించిందని అక్కడ వదిలిపెట్టలేదు. ఏ పర్వతాన్ని తీసుకొచ్చారో ఆ పర్వతాన్ని మళ్ళీ అంతే జాగ్రత్తగా తీసుకెళ్లి ఎక్కడ ఉందో అక్కడే ఉంచేశారంతే. నేనైతే ఒళ్ళు తుడుచుకున్న తివ్వాలు తీసి కుర్చీ మీద పారేస్తాను, విప్పిన పంచె తీసుకెళ్లి మంచం మీద పారేస్తాను. హనుమ జీవితాన్ని పరిశీలనం చేస్తే పిల్లలకి క్రమశిక్షణ అలవాటు అవుతుంది. చెప్పులు ఎక్కడిప్పాలో, సాక్స్ ఎక్కడిప్పాలో, తుడుచుకున్న తువ్వాలు ఎక్కడ ఆరయ్యాలో, విప్పిన బట్ట ఎక్కడ ఆరయ్యాలో, బట్ట మడత ఎలా పెట్టుకోవాలో, తను ఉన్న గది ఎంత శుభ్రంగా ఉండాలో, పుస్తకాలు ఎలా ఉంచుకోవాలో హనుమ జీవితాన్ని పాఠంగా చెప్తే ఓ ఇలా బ్రతకాలా అని అర్థం అవుతుంది. మహానుభావుడు నువ్వు అహంకరించావు కదా, ఈ పర్వతాన్ని ఇక్కడే ఉంచేస్తాను, పనికొస్తుంది యుద్ధంలో మళ్ళీ ఎవరైనా పడిపోతే అనలేదు. ప్రయోజనమైపోగానే మళ్ళీ ఆ పర్వతాన్ని పట్టుకెళ్లి యథాస్థానంలో పెట్టి మళ్ళీ వెనక్కి తిరిగి యుద్ధానికి వచ్చారు. ఆయన లేని నాడు అసలు రామరావణ యుద్ధం ఎక్కడుంది, రామాయణం ఎక్కడుంది? అందుకే రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. రామాయణ మహామాలకంతటికి నాయకపు పూస ఎవరు అంటే హనుమ. ఆయన విజయ గాథ ప్రతి దాంట్లో ఆయన అతిశయించడానికి, వక్షస్థలాన్ని విరుచుకుని నిలబడడానికి, గర్వంతో ప్రవర్తించడానికి అవకాశం ఉన్నా ఎక్కడ అలా ప్రవర్తించారు. ప్రతి చోట ఇంకా 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 ఒదిగిపోయి అంత వినయంతో ప్రకాశించారు తప్ప, పెద్దలైన వారు కనపడితే అంత గౌరవంతో తల ఉంచి నమస్కరించారు తప్ప, నేను ఇంతటి వాడిని అతిశయంతో ఆయన జీవితంలో ఆయన ప్రవర్తించలేదు. హనుమ యొక్క విజయగాథ నుండి దేశకాలములతో సంబంధం లేకుండా మనం అందరం నేర్చుకోవలసినటువంటి పరమోత్కృష్టమైన సందేశం ఆయన వినయమే. నేను ఏవో అక్కడక్కడ కొన్ని మచ్చుతునకల వంటివి మీకు చూపించాను. మీరు హనుమ జీవిత విజయ గాథను ఈ కోణంలో పరిశీలించండి. ఇదిగో ఇక్కడ హనుమ అతిశయాన్ని పొందారు అన్నది మీకెక్కడా కనపడదు. అంతటి మహానుభావుడు. అసలు లోకంలో ఎవరికీ అన్వయం అవ్వాలన్నటువంటి విశేషం ఒక్క హనుమకే అన్వయమైంది. రామాయణంలో తనకి కించిత్ ఉపకారం చేసినా చేయకపోయినా ప్రతి వారికి ప్రత్యుపకారము చేసిన వారెవరు అంటే రామచంద్ర ప్రభు. ఆయన ఎవరినైనా సరే ప్రత్యుపకారము చెయ్యకుండా ఉండరు. పైగా
అసలు ఉపకారము చేయించుకుని మరిచిపోయి ప్రత్యుపకారము చెయ్యకుండా కృతజ్ఞతతో ప్రవర్తించడం రాముడికి సుతారము ఇష్టమైన విషయం కాదు. అందుకే కిష్కింధకాండలోనే ఒక చోట లక్ష్మణస్వామి అంటాడు, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్న వ్రతే తథా నిష్కృతి విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి ఒక వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకుని ప్రతిజ్ఞ చేసి వ్రతం చెయ్యకుండా వ్రత భంగం చేసిన వాడికి కూడా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ ఒక ఉపకారమును పొంది ప్రత్యుపకారం చెయ్యవలసిన అవసరం వచ్చినప్పుడు ప్రత్యుపకారము చెయ్యకుండా ముఖం చాటేసుకు తిరిగినటువంటి కృతజ్ఞుడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. ఇది కిష్కింధకాండలో లక్ష్మణస్వామి చెప్పినటువంటి ఆర్ష ధర్మం. అటువంటిది రామచంద్రమూర్తి ప్రత్యుపకారం చెయ్యకుండా ఉంటారా? అసలు ఆయనకి ఒక ఉపకారం చెయ్యక్కర్లేదు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీత చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. యుద్ధకాండలో ఆయన ప్రతిజ్ఞ చేశాడు, రామా నేను నీవాడనని ఎవడు నా ముందుకొచ్చి అంటాడో వాడిని నావాడిగా స్వీకరించి చెయ్యి పట్టుకుని వాడిని నేను కష్టములలో కాపాడతానన్నాడు. అటువంటి రామచంద్రమూర్తిని నమ్మినంత మాత్రం చేత ఉపకారం చేస్తాడు. అటువంటి మహానుభావుడు ప్రత్యుపకారం చెయ్యకుండా ఉంటాడా? రామాయణంలో ప్రతి వారికి ఆయన ఏదో ఒక ఉపకారం చేశారు. కానీ హనుమ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆయన లేచి నిలబడ్డారు, దగ్గరికి వచ్చారు, హనుమని గట్టిగా కౌగిలించుకొని ఒక మాట చెప్పారు. ఇది రామాయణం మొత్తం మీద హనుమతో తప్ప ఇక ఎవరికి చెప్పలా. మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపేహి నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపాత్రతాం అన్నారు. నాయనా హనుమ, నేను నీ వలన ఎంతో గొప్ప ఉపకారం పొందాను. అసలు సీతమ్మ జాడ కనపడక రామాయణ రథం ఆగిపోయిన నాడు, నేను ఎవరితో యుద్ధం చెయ్యాలో తెలియని నాడు, నిరాశ నిస్పృహలకి గురైపోయిన నాడు, సీతమ్మ తల్లికి నా జాడ తెలియని నాడు, ఆవిడ ఆత్మహత్య చేసుకుందామనుకున్న నాడు, 100 యోజనముల సముద్రాన్ని నిరాధారమైన ఆకాశ మార్గంలో లంఘనం చేసి శత్రు దుర్భేద్యమైనటువంటి కాంచనలంకలో ప్రవేశించి సీతమ్మ జాడ కనిపెట్టి ఆవిడితో మాట్లాడి ఉంగరమిచ్చి అభిజ్ఞానమిచ్చి శాంతి కల్పించి ఊరటనిచ్చి ఆమెకి జీవితం మీద ఆశ్వాసమును కల్పించి తిరిగి వచ్చి నాకు చెప్పి మళ్ళీ బయలుదేరి వెళ్ళినప్పుడు ఇంద్రజిత్తుని నిగ్రహించడంలో, రాక్షసుల్ని సంహరించడంలో, రావణుణ్ణి పడగొట్టడంలో నీవు చేసినటువంటి ఉపకారము ఎన్నడూ నేను విస్మరించలేను. కానీ హనుమ, నువ్వు చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారము మాత్రము నేను చెయ్యలేను. అందుకే నేను నిన్ను గట్టిగా కౌగిలించుకుంటున్నాను. నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. ఎందుకని? నీకు నేను ప్రత్యుపకారం చెయ్యాలి అంటే నీ భార్యని కూడా ఎవడో ఎత్తుకుపోవాలి, వాడి జాడ నీకు తెలియకూడదు. అప్పుడు నేను వాడి జాడ కనిపెట్టి నీకు చెప్పాలి. నాకు పరమమిత్రుడవైన నీకు అటువంటి కష్టం రావాలని, నేను నీకు ప్రత్యుపకారం చెయ్యాలని నేను కోరుకోను. అందుకే నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం నేను చెయ్యలేను కనుక నువ్వు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. మదంగే జీర్ణతాం యాతు యత్తయోపకృతం కపేహే నరః ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపాత్రతాం. మళ్ళీ అటువంటి ఆపద వస్తే ప్రత్యుపకారం చెయ్యాలి, నీకు రాకూడదు, రాదు కూడా. ఉత్తరకాండలో అగస్త్య మహర్షితో మాట్లాడుతూ చెప్తారు, హనుమ ఉపకారం నేను ఎలా మర్చిపోగలను అని అడిగారు. సాధారణంగా మీరు ఆలోచించండి, లోకంలో రామాయణంలో రామచంద్రమూర్తి వంటి మహానుభావుడి చేత ఇంతటి కితాబు పొందినటువంటి వ్యక్తి రాముడి జీవితంలో నేను ఆయనకి కష్టం వచ్చినప్పుడు ఆదుకున్నానండి. ఆయన కష్టం గట్టెక్కడానికి నేనే కారణమండి. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం నేనేనండి, రాముడు ఈ మాట అన్నాడండి అని చెప్పాలి. కానీ హనుమ ఏమంటారో తెలుసా? ఇవన్నీ ఆయన అలా అంటారు. అసలు 100 యోజనములు దాటడానికి, సీతమ్మని దర్శించడానికి, అభిజ్ఞానం ఇవ్వడానికి, మాట్లాడడానికి, ఇంద్రజిత్తుని సంహరించడేటప్పుడు లక్ష్మణస్వామికి ఉపకరించడానికి, రాక్షస సంహారంలో సంజీవనీ పర్వతం తేవడంలో ఇటువంటి సాహసములు నేను చెయ్యడం వెనక, నా బుద్ధి వెనక, నా బలం వెనక, నా పరాక్రమం వెనక, నా తేజస్సు వెనక ఎవరున్నారో తెలుసా? రాముడే ఉన్నాడు. ఇందులో కరెంటు లేకపోతే మైకు పలుకుతుందా? కరెంటు లేకపోతే ఆ లైట్ వెలుగుతుందా?
కరెంటు ఉంటే ఇవన్నీ పనిచేసినట్టు రాముని అనుగ్రహము నా ఎందున్నది కాబట్టి నేను ఇవన్నీ చేశాను. ఆయన అనుగ్రహము నా ఎందు ప్రవేశపెట్టి నా చేత చేయించి నువ్వు చేశావని నాకు కీర్తినిచ్చి నన్ను కౌగలించుకోవడం ఆయన గొప్ప విశేషం, ఆయన గొప్ప బుద్ధి. తప్ప ఆయన అనుగ్రహము లేని నాడు నేను ఇవన్నీ చెయ్యగలనా అని వినయంతో నిలబడగలిగినటువంటి ఏకైక ప్రజ్ఞాశీలి రామాయణ కావ్యమునందు హనుమ ఒక్కరే. వారికి తప్ప అంగులకు అది సాధ్యం కాదు. ఆయన వినయానికి ఆ సందర్భం పరాకాష్ఠ. అంతటి మహానుభావుడు. నిజంగా ఆయన అంత వినయం ఉంటే మంచిదే. అంత వినయం లేకపోయినా స్వామి పాదములు పట్టుకుని ఆయన అనుగ్రహాన్ని అపేక్షించినందుకు, ఆయన్ని స్తోత్రం చేసినందుకు, ఆయన్ని నమ్ముకున్నందుకు, ఆయన వినయంలో కోటో వంతు ప్రతివాడికి అబ్బిన సమాజం శాంతి సౌభాగ్యాలతో ఎంత సంతోషంగా ఉంటుందో. అందుకే మీ పక్షాన, నా పక్షాన, మనందరి పక్షాన నేను స్వామి హనుమ పాదములు, సీతారామచంద్ర ప్రభువు యొక్క పాదములు పట్టి చేసే ప్రార్థన ఏది అంటే, మనందరికీ కూడా వినయాన్నిచ్చి కాపాడమని ప్రార్థన చేస్తూ, మళ్ళీ రేపు సాయంకాలం 6:30 మనం తిరిగి కలుసుకున్నప్పుడు హనుమద్ విజయగాథ ఆధారంగా మన జీవితంలో మనం అన్వయం చేసుకోవలసినటువంటి ఇతర విషయాలు స్వామి నా చేత ఏవి పలికిస్తారో పలుకుతానని మనవి చేస్తూ, రేపటి రోజున ఒక కుర్చీ పాదపీఠం వేసి చక్కగా ఒక వస్త్రం వేసి స్వామికి పుష్ప సమర్పణం చేసే అవకాశం కల్పించవలసినదిగా